తనయుడి కోసం ఆఫీస్ ముందు ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, నిజంగానే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఈయన రోల్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రమేష్ గారు, అసలు నిజంగా ఈరోజు జరిగిన అరెస్టు అంటే ప్రధానంగా జోగి రమేష్ మీద జరగాల్సింది తన కుమారుడిని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా చూస్తారు? ఎప్పటికైనా అరెస్ట్ చేస్తారు, రెడ్ బుక్ రాజ్యాంగం తీస్తున్నారు కదా, అరెస్ట్ చేస్తారేమో, నన్ను చేస్తారేమో అనుకున్నాం. కానీ అభంశుభం తెలియని పిల్లల్ని నా కుమారుడు ఎంఎస్ చేసి వచ్చాడు, డిలైట్లో అమెరికాలో జాబ్ చేస్తూ వచ్చాడు. రేపో మాపు మళ్ళీ జాబ్ కోసం వెళ్ళబోతాడు, డిలైట్ జాబ్. ఈ పరిస్థితుల్లో అగ్రిగోల్డ్ ఇదొక బూచి, ఇదొక బూతు. అగ్రిగోల్డ్ ల్యాండ్ ఎవడైనా కానీ అమ్ముతారండి? ఎవరన్నా కొంటారండి? ఈ ఫండమెంటల్ తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. అగ్రిగోల్డ్ ల్యాండ్ ఎట్లా అటాచ్మెంట్లో ఉంటే ఆ సర్వే నెంబర్లు ఎట్లా మనకి రిజిస్ట్రేషన్ అవుతాయి? మా బాబాయ్ గారు కానీ మా కుమారుడు కానీ కొనేటప్పుడు ఈనాడు పేపర్లో పత్రికా ప్రకటన చేసి కొనుక్కోవడం జరిగింది. ఎట్లయితే మనం భూమి కొంటారో, మీరు ఎట్ట కొంటారో, చంద్రబాబు నాయుడు ఎట్ట కొంటారో అట్టనే కొనుక్కున్నాం. అదే భూమిని పేపర్లో పబ్లిక్గా ఇచ్చి పబ్లిష్ చేసిన తర్వాత తీసుకోవడం జరిగింది. ఆ భూమిని మళ్ళీ అమ్మాం కొన్నాళ్ళ తర్వాత. మా దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు కూడా పేపర్లో ప్రకటన చేసి వాళ్ళు సర్వే చేయించుకొని మరీ సర్వే కూడా చేయించుకున్నారు. ఆ సర్వే వాళ్ళు బౌండరీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసుకున్నారు. ఎక్కడన్నా పొరపాటు జరిగిందండి? ఇది ఎక్కడ జరుగుద్ది? అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్న సర్వే నంబర్లు ఎక్కడైనా కానీ రిజిస్ట్రేషన్ అవుతాయండి? దీన్ని పచ్చి బూతు, ఇది ఒక పనికి మాలిన ఒక కేసు. దీని గురించి రోజు పొంకాలుగా పేపర్లోళ్ళు, టీవీలోళ్ళు, అసలు ఏమన్నా ఉంటుందా? రమ్మనండి, నేను చర్చించి పెడతాను. పొరపాటు చేస్తే మీరే శిక్షించండి. అంటే ప్రతిరోజు జోగి రమేష్ కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక వార్త, ప్రతిరోజు ఏదో ఒక భూమికి సంబంధించి, లేదు ఏదో ఒక ల్యాండ్కి సంబంధించి. అంటే జోగి రమేష్ని టార్గెట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఏమైనా జరుగుతుంది అని అనుకోవాలా? 100 కదా. జోగి రమేష్ కేడిసిసి బ్యాంకులో చక్రం తిప్పుతాడు. ఇప్పటికి జోగి రమేష్ తహసీల్దార్లు మారుస్తాడు. ఇప్పటికి జోగి రమేష్ ఎస్ఐఎల్ని సిఐల్ని మారుస్తాడు. ఇప్పటికి జోగి రమేష్ వీటీపీఎస్లో బూడిద ఇంకా తోలుతారు అనుచరులు. ఇసుక ఏంది ఇది? ఎక్కడగా పాపం కదరా బాబు, ఇది ఎంత ఘోరం ఇది. అంటే మీరు సన్నాసోళ్ళా? మీరు సచ్చేదవలా? జోగి రమేష్ పరిపాలన చేస్తే ఇంక మీరెందుకు? కనీసం రాసే పేపర్ కన్నా కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. నేను చెబితే వింటారా? నేను చెప్తే ఎస్ఐలు మారుతారా? నేను చెప్తే తహసీలను మారుతారా? నేను చెప్తే సెంట్రల్ బ్యాంకులో లోన్లు ఇస్తారా? ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది జోగి రమేష్ పోదాకా. టార్గెట్ చేసుకోండి, నన్ను చేసుకోవాలి కానీ అభంశవం పిల్లల్ని ఏంది ఇది? అమెరికాలో చదివి ఎంఏ చేసి డిలైట్లో జాబ్ చేస్తా వచ్చిన నా కొడుకుని మళ్ళీ అమెరికా వెళ్ళిపోతా ఉంటే, జాబ్ చేయబోతా ఉంటే ఎంత దారుణం కదా. అంటే కేవలం జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ప్రయత్నించాడు. ఆ రోజు తన అనుచరులను తీసుకుని ఇంటి మీదకి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అది మనసులో ఉందా? అందుకేనా మీ పేరు రెడ్ బుక్ లో ఉంది? 100% చెప్తా ఉన్నా. ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళింది నిరసన తెలియజేయడం మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికో, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద గూండాలని అసలు ఇది నా చరిత్రలో లేదు. నేను వెళ్ళిందల్లా చంద్రబాబు నాయుడు గారికి ఒక నిరసన తెలియాల. ఎందుకు? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యన్న పాత్రుడు గారు అనరాని మాటలు, బూతులు, అట్ట ఇట్లా అని చెప్పేసి చండాలమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇది మంచి సంస్కృతి కాదు రాజకీయాల్లో. ఈ సంస్కృతిని మీరైనా కానీ ఖండించాలా, మీరైనా కానీ మీ పార్టీ వాళ్ళకి చెప్పాలన్న ఒక నిరసన తెలియజేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే, ఆ కట్ట మీద నన్ను పట్టుకుని నా కారు అద్దాలు బాగా కొట్టడం, మా వాళ్ళని కొట్టడం, నానా బాధలు పెట్టడం మీరు అందరూ కూడా చూశారు. ఆ రోజు మీడియా అంతా కూడా వచ్చింది. కానీ నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదే. నేను నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మా మీద దాడి చేసి ఈరోజు మళ్ళీ నా మీద ప్రతీకారం తీసుకోవడానికి రెడ్ బుక్లో నా పేరు రాసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా. మీకు పిల్లలు ఉన్నారు, మీకు మనవాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో కొనసాగుతారు, మేము రాజకీయాల్లో కొనసాగుతాం. ఇది మంచి పద్ధతి కాదు సార్. దయచేసి
ఆలోచన చేసుకోండి. మీరు ప్రజలకు ఇచ్చిన మంచి మాటలని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చే దిశగా అడుగులేస్తే ప్రజలు మెచ్చుకుంటారు. మేము కూడా ముక్కు మీద ఏలేసుకొని కూర్చుంటాం. అంతేగాని రెచ్చగొట్టి ఈ విధంగా రోడ్ల మీదకి తీసుకొచ్చి కేసులు పెట్టి ఇది అది కూడా నా మీద పెడితే నేను ఓకే, పిల్లల మీద ఏంటి, అమాయకమైన పిల్లల మీద. కానీ అగ్రిగోల్డ్ వ్యవహారం ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ నిజంగానే ఇది అగ్రిగోల్డ్కి సంబంధించిన ల్యాండ్లో మీరు మీ పరపతిని అధికారంలో ఉన్న దీన్ని ఉపయోగించుకొని ప్రెజర్ చేసి దీని మీద కొన్నారు అనేది, మీ పేరు మీద రాయించుకున్నారు అనేది వస్తున్న వార్తలు. నిజంగా ఆ వ్యవహారం జరిగిందా? మొత్తం మేము ముందు పెడతాం. మేము కొనుగోలు చేసింది కానీ, మేము అమ్మింది కానీ మొత్తం డాక్యుమెంట్ మేము ముందు పెడతాం. ఎక్కడైనా సరే పొరపాటు చేస్తుంటే వేరే శిక్ష చేయండి. ఎందుకంటే ఏ విధంగా అయితే మీరు ఏదన్నా ఆస్తిని కొనేటప్పుడు చూసి 4 రకాలుగా చూసి కొనుక్కుంటారు, ఆ కొనుక్కున్న తర్వాత ఏదన్నా ₹1 పాప ఎక్కువ వస్తే మీరు ఎట్లా అమ్ముకుంటారు, అదే మేము చేసాం తప్ప అగ్రిగోల్డ్ ఆస్తి అటాచ్మెంట్లో ఉన్నది ఎవడండి మనకి చేసేది? ఆ సర్వే నెంబర్లు ప్రభుత్వ రిజిస్టర్ ఆఫీసుల్లో ఉంటే ఎవరన్నా కానీ ఆ సర్వే నెంబర్లో మాకు రిజిస్ట్రేషన్ చేస్తారండి? ఎవరన్నా దిక్కుమాలినోడు బుద్ధి తక్కువ ఎవరన్నా కొంటారండి? అది కూడా 2300 గజాల ప్రాపర్టీ కొంటారండి అసలు ఎవరన్నా? దీన్ని చిలవల పలవలు చేసి బురద వేసే కార్యక్రమం చేసి 1కి 100 సార్లు పేపర్లలో టీవీలో చేయించి ఈ రోజున ఇంత ఘనకార్యానికి ఒడిగట్టారు. ఏదో కొండ దైవని ఎలుగుని బట్టి ఏముంటుంది అసలు ఇక్కడ? మీ ముందే పెడతా, విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్ దగ్గర కూర్చుందాం అంటే కూర్చుందాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర రమ్మంటే నేను వస్తా. మీకు బాగా తెలివిగలవాళ్ళు చూడండి. పిల్లల మీద ఎందుకు సార్ మీకు ప్రతాపం? అమాయకమైన పిల్లల మీద మీ ప్రతాపం. ఇది మంచి పద్ధతి కాదు. కానీ రాజకీయాలు చాలా మార్పులు జరుగుతున్నాయి. గతంలో ఒక నాయకుడికి మధ్య యుద్ధం ఉంటే వాళ్ళిద్దరి మధ్య జరిగేది. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు, కుటుంబం వరకు వారసుల దగ్గర నుంచి చివరి దాకా వెళ్ళిపోతుంది. ఎలా చూస్తారు? అంటే గతంలో టీడీపీ కూడా చెప్తుంది, వైసీపీ నాయకులు నేర్పించిన విద్యనే మేము కూడా అదే అమలు చేస్తున్నామని. వైసీపీ నాయకులు ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే ప్రజలు మాకు శిక్ష చేశారు. ఈరోజు అదే సిద్ధాంతాన్ని కానీ మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయదలుచుకుంటే అదే పరిస్థితి మీకు ఉత్పన్నం అవుతుంది. మేమైతే ఆ తప్పు చేయలా. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారికి నిరసన తెలియజేయడానికి తప్ప నేను ఏ గొడవ కాదు. అది మాత్రం ఆ రోజు చెప్పా. ఆ రోజు కరకట్ట మీద కూడా చెప్పా, నిరసన తెలియజేయడానికి వచ్చానని చెప్పేసి ఆ రోజు మీడియా సాక్షిగా చెప్పా, ఈ రోజు చెప్తా ఉన్నా. అంతే తప్ప మేము ఏ రోజు కూడా కక్షపూరితంగా చేయలా. ఈ గొడవలు, ఈ కొట్లాట్లు, ఈ మర్డర్లు, ప్రతిరోజు ఎవరినో ఒకటి చంపటం, ప్రతిరోజు ఎవరినో ఒకటి కొట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? క్యాలెండర్ ఎప్పుడు వస్తుందా, అమ్మఒడి ఎప్పుడు ఇవ్వాలా, రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలా, ఆసరా ఎప్పుడు ఇవ్వాలా, పెన్షన్ ఎప్పుడు ఇవ్వాలా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఎప్పుడు ఇవ్వాలా, దానికోసం డబ్బులు సమకూర్చాల. నిద్రలేని రాత్రులు గడిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప మీకోసం కాదు, ప్రజల కోసం, 5 కోట్ల మంది ప్రజల కోసం నిద్రలేని రాత్రులు గడిపి ఎప్పుడు బటన్ నొక్కాలని చూశాడు. ఈరోజు ప్రజలు మమ్మల్ని నమ్మకపోవచ్చు, కానీ ఈరోజు 2 నెలల కాలంలోనే, 2 నెలల 15 రోజుల కాలంలోనే జగన్ ఉంటే బాగుండు, అమ్మఒడి ఇచ్చేవాడు, జగన్ ఉంటే బాగుండు, రైతు భరోసా ఇచ్చేవాడు, జగన్ ఉంటే బాగుండు, కాపు నేస్తం ఇచ్చేవాడు, జగన్ ఉంటే బాగుండు, నేతన్న నేస్తం ఇచ్చేవాడు, జగన్ ఉంటే బాగుండు, మత్స్యకార భరోసా ఇచ్చేవాడు అని చెప్పేసి రోడ్డు ఎత్తే ట్యాక్సా, టోల్ ట్యాక్సా, ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది. సార్, ఒకటి కృష్ణా జిల్లాలో లేదు, కృష్ణా ఉమ్మడి జిల్లాలో చాలామంది వైసీపీ నేతలు ఉన్నారు. కానీ రమేష్ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? రమేష్ మీద అనునిత్యం ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయి? రమేష్ చుట్టూ ఎందుకు పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి? అంటే రమేష్ గతంలో అగ్రెసివ్గా మాట్లాడేవాడు, ప్రత్యర్థుల మీద విరుచుకుపడేవాడు అనే ఆ మాటలుగా వాళ్ళకి నొచ్చుకున్నాయా? మీరు ఆ విధంగా గతంలో ప్రవర్తించిన వ్యవహారంలో ఇప్పుడు ఏమన్నా వాళ్ళు రివెంజ్ తీసుకునే ప్రయత్నం జరుగుతుందంటారా? నిజాయితీగా ఉంటాను కాబట్టే, నిజం చెప్తాను కాబట్టే, దమ్ముగా రాజకీయాలు చేశాను కాబట్టి కృష్ణా జిల్లాలో నా మీద కక్ష కడతారు. ఒక బలహీన వర్గాల వ్యక్తిని అణగదొక్కితే ఇక్కడ ఎవడో ఎదురున్నాడు కదా. ఇంకా ఇది మా రాజ్యంలో రేపు రాబోయే రోజుల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే మొత్తం చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు తర్వాత ఇంకో వాళ్ళ అబ్బాయి ఎవరొకళ్ళు రాజ్యం వెళ్తారనేది తప్ప అణగదొక్కే కార్యక్రమం
అక్రమ కేసులు పెట్టే కార్యక్రమం దీనికి రెడీగా ఉన్నాం, తేల్చుకుంటాం. మేము అంటే కూడా ఇప్పుడు ఈ కేసుని ఎలా చూస్తారు? ఇప్పుడు మీ అబ్బాయి రేపు ఎల్లుండి అమెరికా పోవాల్సిన అబ్బాయి ఈరోజు ఏసీబీ ఆఫీస్లో అరెస్ట్ అయి కూర్చున్నారు. సో ఫర్దర్గా మీ లీగల్ యాక్టివిటీ ఎలా ఉండబోతుంది? కోర్టును ఆశ్రయిస్తాం, తప్పనిసరిగా మంచి జరుగుద్ది. ఎందుకంటే చెయ్యని తప్పుకి, చెయ్యని పొరపాటుకి ఈరోజు నిర్బంధించారు. న్యాయం మా పక్షాన ఉంటుంది. తప్పనిసరిగా న్యాయ పోరాటం చేస్తాం, బయటకు వస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఇది జోగి రమేష్ మాజీ మంత్రి క్లియర్గా చెప్తున్నారు. తన కుమారుడిని ఉద్దేశపూర్వకంగా ఏదైతే అగ్రికోల్డ్ వ్యవహారంలో ఈ వ్యవహారంలో ఎక్కడ ఎటువంటి దానికైనా చర్యకైనా ఎటువంటి చర్యకి అయినా సరే నేను సిద్ధం. ఎవరు ముందుకైనా సరే కాగితాలతో సహా నేను వస్తాను. ఇది జరిగితే శిక్షకు కానీ తప్పు కానీ జరుగుంటే నేను డెఫినెట్గా ఉంటాను. కానీ ఇది పూర్తి స్థాయిలో ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి ఒక బీసీ